చెప్పొచ్చు. ఎంజీ రావు గారు, ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తే కనుక భారతదేశానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్కి చాలా అంటే చాలా ప్రతికూలంగా ఉన్న పరిస్థితి. మరి పక్కలో బల్లెంలో ఉన్న పాకిస్తాన్ అనే ఒక పీడను వదిలించుకోవడానికి ఇది భారత్కి మంచి తరుణం అని అనుకుంటూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు మోడీకి ప్రస్తుతం భారత ప్రధాని మోడీకి నాకు తెలిసినంతవరకు ఎందుకు ఇండియా పాకిస్తాన్ల మధ్య ఏదో జరుగుతుందని చెప్పడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ కండిషన్, అంతర్జాతీయ పరిస్థితులు ఏంటంటే భారతదేశానికి ఎప్పుడూ కూడా సరిగ్గా లేవు. 1947 ఇది ఏర్పడినప్పటి నుంచి 2025 వరకే. కానీ ఎందుకంటే 1947కు ముందు 2 సంవత్సరాల ముందు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. మూడవ ప్రపంచ యుద్ధ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద వారు యూరోప్లో జరుగుతుంది 80 సంవత్సరాల తర్వాత. చైనా అక్కడ ఇరుక్కునుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రిటన్ అంటే ఎంటైర్ యూరోపియన్ ఎవరైతే పాకిస్తాన్ సృష్టికర్తలో వాళ్ళు ఈరోజు ఒక యుద్ధంలో చిక్కుపడిపోయి ఉన్నారు. అదే రష్యాతో యుద్ధం, అదే రష్యా ఉక్రెయిన్ యుద్ధం. కాబట్టి బ్రిటన్, యూరోపియన్ కంట్రీస్ ఎవ్వరూ కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా రాలేరు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇండియాకి ఎగెనెస్ట్గా అసలా రాలేరు. అందుకని ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు ఎవ్వరూ మాట్లాడలేని ఒక పరిస్థితి అక్కడ దాపురించింది, గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు యాక్టివ్గా యుఎస్ ఉండేది, బ్రిటన్ ఉండేది, కానీ రాలేని పరిస్థితి అక్కడ దాపురించింది. అంటే పాకిస్తాన్ సృష్టికర్తలు ఈరోజు యుద్ధంలో ఇరుక్కుపోయి ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ రక్షణకి వాళ్ళు రాలేరు. కాబట్టి అమెరికా, బ్రిటన్లు ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకోవాలి, ఇండియాతో ఉండాలి. కాబట్టి మన మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు, మనం వాళ్ళ మీద ఆధారపడలేము. అది మొట్టమొదటిగా 78 సంవత్సరాల్లో జరుగుతుంది. సో ఇండియాకి అంతర్జాతీయంగా అనుకూలమైన పరిస్థితి. ఇక చైనా విషయానికి వద్దాం. గత 2 దశాబ్దాలుగా, గత 20 సంవత్సరాలుగా అమెరికా కాస్త దూరమైంది పాకిస్తాన్కి అనుకునేటప్పటికీ పాకిస్తాన్కి ఫ్రెండ్గా ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ చేస్తూ మళ్ళీ ఇండియాని అణచడానికి పాకిస్తాన్ వాడుకుంటుంది చైనా. దాన్ని అణు కంట్రీ చేసి దానికి ఆయుధాలు ఇచ్చి అన్నీ ఇచ్చి. కానీ ఈరోజు చైనా ఇటు మళ్ళీ పాకిస్తాన్ తప్పు చేసింది. ఏది అమెరికాకి దగ్గర అవడం, ట్రంప్తో దగ్గర అవడం. దీంతో చైనా దాన్ని అనుమానిస్తుంది. చైనాకి ఇంకోటి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్టు చెయ్యదు, ఎంతసేపు ఇండైరెక్ట్గానే ఉండాలి. చూడండి, ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు చైనా వచ్చేస్తూ అనుకున్నా అది ఇండైరెక్ట్గానే ఉంటుంది. 1971 యుద్ధంలో అది ఇండైరెక్ట్గానే ఉంది. కార్గిల్ వార్లో కూడా అది ఇండైరెక్ట్గానే ఉంది, ఎప్పుడు ప్రత్యక్షంగా రాలేదు. ఎందుకంటే చైనా ఇప్పుడు ఇండియాతో వచ్చి యుద్ధం చేసే పరిస్థితి, ఎంత పవర్ఫుల్ కంట్రీ అయినా ఇంకా దానికి రాలేదు. ఇంకొక 20 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వస్తుంది అది ఇండియాని పాకిస్తాన్ సపోర్ట్కి వచ్చి ఇండియాని అటాక్ చేయాలంటే. ఎందుకంటే అది చాలా శక్తి వస్తుంది దానికి అప్పటికి. కాబట్టి అది దూరంగా ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా రాలేదు. కాబట్టి చైనా మనకి అడ్డు రాదు. అది ఒకటి అంతర్జాతీయమైన పరిస్థితులు. అది కూడా చైనా కూడా అటు తైవాను, సౌత్ చైనా సీలు ఇరుక్కుపోయి ఉంది, అటు అమెరికాతో ఇరుక్కుపోయి ఉంది. అక్కడ కోల్డ్ వార్ సౌత్ చైనా సీలు, పసిఫిక్ ఓషన్లో. కాబట్టి చైనా పాకిస్తాన్కి సపోర్ట్గా రాదు. కాబట్టి అంతర్జాతీయంగా చైనా మనకు అడ్డంకి కాదు ఈ సమయంలో, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇస్లామిక్ కంట్రీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ 57 దేశాల కూటమి కూడా ఏదో మతం అంటే అఫినిటీ ఆఫ్ దిస్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ప్రకారం కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా రావు. ఎందుకంటే ఇండియా చాలా అద్భుతంగా అక్కడ దౌత్య విధానం నడుపుతుంది. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్న యుఏఈ, ఖతారు, తర్వాత ఇరాన్తో మనకు వ్యూహాత్మకమైన రిలేషన్షిప్ ఉంది, ఇండోనేషియాతో కూడా. కాబట్టి అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళు రారు. మన ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం, ఎంతసేపు మీడియేటింగ్, దానికి సపోర్ట్గా వాళ్ళు రాలేదు. కాబట్టి అంతర్జాతీయమైన పరిస్థితులు ఇండియాకు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో అక్రాస్ ది గ్లోబ్లో ఇండియా పరువు పెరిగిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి, ఇట్ ఈస్ ఎ పవర్ టు బి రెకార్డ్ విత్ అనమాట. ఒక ఆర్మీ, నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్సు, ఆర్థికంగా ప్రతి విషయంలో ఉచ్చస్థితికి వెళ్ళేటప్పటికి చూడండి, ఐఎంఎఫ్ ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ 20% కాంట్రిబ్యూషన్ మనది. కాబట్టి అత్యున్నతమైన స్థితిలో మనం ఉన్నాం. అంతర్జాతీయంగా మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే, పాకిస్తాన్ అంతం చేస్తూ ఉంటే దాన్ని క్రియేట్ చేసిన బ్రిటన్, అమెరికాలు రావు. ఎందుకంటే యూరోప్లో యుద్ధంతో ఎదుర్కొంటున్నాయి అవి. తర్వాత చైనా రాదు, ఎందుకంటే అది దాని పరిస్థితులు దానుకున్నాయి. 2, ఇండియా కూడా ఇటు రష్యా సహకారం తీసుకుంటుంది, ఇజ్రాయెల్ సహకారం తీసుకోగలుగుతాం, ఆఫ్ఘాన్ సహకారం తీసుకోగలుగుతాం, తర్వాత ఇరాన్ సహకారం తీసుకుంటున్నాం. పాకిస్తాన్ ఇబ్బంది పెడతాం. ఎందుకంటే పాకిస్తాన్ స్థితి అనేది అటు ఇరాన్కి,
ఇటు ఆఫ్ఘనిస్తాన్కి ఇజ్రాయెల్కి కర్ణకంఠంగా మారింది కాబట్టి ఆ సపోర్ట్ మనకు వస్తాయి. సో అంతర్జాతీయంగా ఒక అద్భుతమైన ఒక అవకాశం ఈరోజు ఉంది చారిత్రాత్మకంగా. దానికి అనుకూలంగానే మోడీ పావులు కదుపుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా అఖండ భారత స్వప్నం నిజం చేసేస్తారా అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే 2025లో మోడీ ఉన్నారా, కాంగ్రెస్ అధికారంలో ఉందా, బీజేపీ అధికారంలో కాదండి, ఎవరు అధికారంలో ఉన్నారని కాదు, ఒక చారిత్రాత్మకమైన ఆపర్చునిటీ ఈరోజు వచ్చేసింది. ఎంతటి ఆపర్చునిటీ అంటే 2025లో పాకిస్తాన్ ఒక్కవేళ మనం వదిలేస్తే ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ అంటే, అది 2050 నాటికి మనతో పాటు టాప్ 16 ఎకానమీ అవ్వబోతుంది. ఈరోజు ఇండియాకి $4.2 ట్రిలియన్ ఎకానమీ అయితే ఇండియాది 2047-50 నాటికి పాకిస్తాన్ ఆ స్థితికి వెళ్తుందంటండి. అప్పుడు మనం ఓడించలేం. ఇప్పుడు పాకిస్తాన్ బలహీనం నుంచి బయటకు వచ్చిందో దాన్ని ఓడించలేం, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతర్జాతీయంగా కూడా అది పరిస్థితులు అనుకూలం చేయొచ్చు. కాబట్టి ఇండియాకి మళ్ళీ అంటే ఆపర్చునిటీ రాదు. తర్వాత 2050 నాటికి అది ప్రపంచంలో మూడవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం అయిపోతుంది పాకిస్తాన్. ఎకనామికల్గా కూడా అది కూడా ఒక పవర్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు బలహీనంగా ఉన్న పాకిస్తాన్నే మనం ఓడించాం. ఒకవేళ అందరూ అనుకుంటారు అది ధనిక దేశం, సుసంపన్నమైన దేశం అయితే శత్రుత్వం పోగొట్టుకుని ఇంకెప్పుడు సంపద ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే దాని క్రియేషనే ఇండియాకి ఎగినెస్ట్గా తయారు చేశారు. ఇండియాతో పగతో తయారు చేశాడు. పగతో ఉన్నవాడు పగతోనే పోతాడు. ఎందువల్ల పాకిస్తాన్ ఎంత సుసంపన్నమైనా అది ఇండియాకి ఎప్పుడూ ఒక ముళ్ళ కిరీటమే. కాబట్టి ఇప్పుడు అత్యంత బలహీన స్థితిలో పాకిస్తాన్ ఉంది. అత్యంత అనువైన పరిస్థితులు అంతర్జాతీయంగా ఇండియాకు అనుకూలంగా ఉన్నాయి. అత్యున్నతమైన స్థితిలో భారతదేశం ఉంది. అది కూడా అద్భుతమైన నాయకత్వ పటిమ బీజేపీ ఉంది. అది కూడా అల్ట్రా నేషనలిస్ట్ అంటారు, జాతీయవాదులు అధికారంలో ఉన్నారు. వీళ్ళు అది ఇది చూడరు, దేశభక్తే ముఖ్యం కాబట్టి. సో పాకిస్తాన్ ముళ్ళ కిరీటం, బ్రిటిష్ వాడు అమెరికా పెట్టిన తర్వాత చైనా దాన్ని ఆదరిస్తున్న ముళ్ళ కిరీటాన్ని ఎలిమినేట్ చేయవలసిన పరిస్థితి ఈరోజు, అద్భుతమైన పరిస్థితి. అందువల్ల ఎలాంటి ఆపర్చునిటీ కోల్పోకూడదు. కాబట్టి దీన్ని మోడీ గ్రహించే ఇండియా పాకిస్తాన్ దగ్గర మరో త్వరలో యుద్ధం, ఆ యుద్ధం పాకిస్తాన్ రెచ్చగొడితే కాదండి, ఇండియా క్రియేట్ చేసే కూడా అవకాశాలు ఈరోజు